హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. ఈరోజు మీకు ఒక మంచి ప్రదేశాన్ని చూపించాలనుకుంటున్నాను. చూద్దాం రండి. మనకి అప్పుడప్పుడు మానసిక ఉల్లాసం గురించి ఇలాంటి టూరిస్ట్ ప్లేసులు సందర్శించడం చాలా అవసరం అండి. అందుకనే అప్పుడప్పుడు మనం మంచి మంచి ప్రదేశాలకైతే వెళ్ళి ఆనందించాలి. మరి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా? ఆంధ్రప్రదేశ్కి తలమానికమైన విశాఖకు వచ్చేసాం. విశాఖలో ఎక్కడంటే అది కైలాసగిరి. కైలాసగిరి ఒక టూరిస్ట్ ప్లేస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా సందర్శించవలసిన ప్లేస్. ఈ కైలాసగిరి సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో ఉన్న ఒక అందమైన కొండ. ఈ కైలాసగిరిని విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు 1980లో డెవలప్ చేశారు. అప్పటి నుంచి కూడా ఈ విశాఖ నగరము ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. కొండపైకి ఎక్కాలంటే వెహికల్స్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. లేదు అంటే క్రింద ఆటోలు ఉంటాయి మనకి. ఆ ఆటోలు అయితే ఆటో ద్వారా అయితే వెళ్ళిపోవచ్చు. కొంతమంది అయితే కింద రోపు వే కూడా ఉంటుంది. ఆ రోపు వే ద్వారా కూడా పైకి వెళ్తారు. ఇక్కడ చూడండి, మనం కొండ పైకి వెళ్ళకుండానే మధ్యలో ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఇక్కడ అందరూ దిగి చక్కగా ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతారు. ఇక్కడ నుంచి చూస్తే సముద్రం మొత్తం కనిపిస్తుందండి. చాలా బాగుంది. ఇక్కడ మేము కూడా దిగి చూసాము. అక్కడ ఆ చివరికి వెళ్తే కనుక అక్కడి నుంచి మనకి ఆ సముద్ర తీరం మొత్తం కనిపిస్తుంది. చూడడానికి చాలా బాగుంది. రావాల్సిన చోటుకైతే వచ్చేసాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్తే చిన్న చిన్న టీ స్టాల్స్, షాప్స్ ఉన్నాయి. అక్కడ పక్కనే కార్ పార్కింగ్ ఉంది. అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని మనము డైరెక్ట్గా ఈ అడ్వెంచర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. అంతే కదండి. ఇక్కడ చూడండి, టాయ్ ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ అయితే పిల్లల్ని చాలా ఆకర్షిస్తుంది. కనిపించే టవర్ దగ్గర స్కై గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదంటండి. అందువల్ల మేము లోపలికి వెళ్ళి అది వీడియో తీయడానికి అవ్వలేదు. మాకు టైం కూడా లేనందువల్ల వచ్చేసాము. ఈ పక్కనే పార్క్ ఉంటుంది. చాలా పెద్ద పార్కు. చాలా బాగుంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా ఎంజాయ్ చేయడానికి ఉంది. ఇక్కడే శివపార్వతుల బొమ్మలు ఉంటాయి పెద్దగా. వాటిని అంటే ఈ ప్లేస్ని స్పిరిచువల్గానే కాకుండా మంచి వినోదాత్మకమైన ప్లేస్గా అందరూ ఇక్కడికి వెళ్తారు. చూడ్డానికే కదండి, అసలు చాలా బాగుంది ప్లేస్ అయితే. ఈ విశాఖ వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఎవరైనా ఈ ప్లేస్ను సందర్శించకుండా వెళ్ళలేరేమో. అందరూ తెలియని వాళ్ళు కూడా రావచ్చు. అంత బాగుంది ఇక్కడ. ఇక్కడి నుంచి పైనుంచి చూస్తే కనుక మనకి సముద్ర తీరం అయితే ఎంత అందంగా కనిపిస్తుందంటే మాటల్లో వర్ణించలేమండి. అంత బాగుంది. ఈ కొండపై నుంచి పచ్చని చెట్లు, ఈ పచ్చదనం కానీ ఆ సముద్రం కానీ వర్ణనాతీతంగా ఉంది. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు లవ్ అనే 2 సింబల్స్, లవ్ అని రాసి ఉంటుంది. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ తీసుకుంటారండి. వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ దిగుతారు. ఇక్కడ చాలా బాగా వస్తాయి ఫొటోస్. నేను కూడా దిగాను. అది వెనకాల వ్యూ అనేది చాలా బాగుంటుందన్నమాట. దీని ప్రక్కనే మనకి ఒక బ్రిడ్జ్లా ఉంటుంది. దాని మీదకి వెళ్ళి చూసినట్లయితే కనుక అక్కడ మనకి సముద్రం మళ్ళీ ఇటు సైడ్ కూడా కనిపిస్తుంది అన్నమాట. ఒకవైపు విశాఖ నగరం మొత్తం కనిపిస్తుంది. మరొక సైడు బెంగాల్ సముద్ర తీరము, ఈస్టర్న్ ఘాట్స్ కూడా మనకి అద్భుతంగా ఇక్కడ నుండి కనిపిస్తాయి. ఇక్కడ అడ్వెంచర్స్ ఉంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ, అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ కూడా ఇక్కడ అడ్వెంచర్స్ చేస్తారు.
చూడండి లెఫ్ట్ సైడ్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు అడ్వెంచర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక ప్రక్క జిప్ లైన్, మరో ప్రక్క సైక్లింగ్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది చూడడానికి భయంగా అనిపించినప్పటికీ అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. మనకి అది ఎక్కిన వెంటనే భయం అనేది పోతుంది. ఎంత భయం ఉన్న వాళ్ళైనా ఇవి చేయడానికి ఇష్టపడతారు. ఈ విధంగా చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది ఇక్కడ. చాలా బాగుంది. కొంతమంది అయితే సైక్లింగ్ చేస్తున్నారు. అదిగో చూడండి, ఆడపిల్లలు కూడా ధైర్యంగా చేస్తున్నారు. చూడడానికి చాలా బాగుంది. నాకు కూడా చేయాలనిపించిందండి, కానీ అంత ధైర్యం అయితే నాకు లేదు. ఇక్కడైతే విశాఖ సముద్ర తీరం వ్యూ అయితే చాలా బాగుందండి. చాలా మంచిగా కనిపిస్తుంది ఇక్కడి నుంచి. మరో ప్రక్క రోప్వే ఉంది. చూడండి, రోప్వేలో వాళ్ళు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చూస్తే నాకు కూడా ఎక్కాలనిపించింది. వెంటనే మా వారు టికెట్స్ తీయడానికి వెళ్ళారు. ఇక్కడ టికెట్స్ పెద్దవాళ్ళకైతే 200, పిల్లలకైతే 100. వన్ వే అయినా కూడా 100 తీసుకుంటారు. 2 సైడ్స్ అంటే 200. ఇక టైమింగ్స్ కూడా ఇచ్చారండి. మార్నింగ్ 11 నుండి ఆఫ్టర్నూన్ 12:40 వరకు, మళ్ళీ 1 PM to 2 PM బ్రేక్, 4 నుంచి మళ్ళీ 6:30 వరకు ఉంటుందన్నమాట. ఫైనల్లీ నేను మా వారు అయితే రోప్వే రెడీ అయిపోయామండి. ఇతను కొంత దూరం వరకు తోసాడు. ఆ తర్వాత నుంచి ఆటోమేటిక్గా అది రన్ అయిపోయింది. కొంచెం దూరం వెళ్ళేంత వరకు భయం అనిపించింది. నేను ఎప్పుడూ ఎక్కలేదు ఇలాంటి ఈ అడ్వెంచర్స్ అయితే నేనైతే చేయనండి. కానీ మీకు వీడియో షేర్ చేయాలనే ఉద్దేశంతో నేనైతే ఈ అడ్వెంచర్ అయితే చేశాను. నాకైతే ఇది అడ్వెంచరే. ఏదేమైనా చాలా ఎంజాయ్ చేశాం కూడా. సగం దూరం వెళ్ళేంత వరకు భయం అనిపించింది, తర్వాత మామూలు అయిపోయిందనమాట. కానీ ఈ రోప్వే అనేది డే టైం కంటే ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే విద్యుత్ దీపాలతో కాంతివంతంగా వెలిగిపోతున్న ఈ నగరాన్ని చూసి ఆనందించవచ్చు. విశాఖలో చూడవలసింది ఇది ఒక్కటే కాదండి, చాలా ఉన్నాయి. అవి ఏంటంటే 2 పెద్ద ఓడరేవులు ఉన్నాయి. ఆ 2 ఏంటంటే వైజాగ్ ఓడరేవు మరియు గంగవరం ఓడరేవులు. ఆర్కే బీచ్ ఉంది, తర్వాత పురాతన బౌద్ధ స్తూపం ఉంది. ఇవి కాకుండా మన్యం వీరుడిగా పేరు పొందిన అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ AVN కళాశాలలో చదివారు. అంతేకాదండి, మన విశాఖ ఉక్కుగా పేరుగాంచినటువంటి స్టీల్ ప్లాంట్ కూడా ఇక్కడ ఉంది. వీటిని కూడా మనము దర్శించవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్ విశాఖ నగరాన్ని. మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి. మరొక కొత్త ప్రదేశంతో మీ ముందుకు వస్తాను. అమంతాస్ వరల్డ్. మీకు ఇది నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్.